ఎన్నికల ప్రారంభం మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తెలుస్తుంది. 100% గెలుస్తుంది. ఆ అనుమానం మీకు ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో రేపు జరగబోయే ఎన్నికల్లో 10,000కు పైచిలకు గ్రామ సర్పంచులు గెలవబోతా ఉన్నాం. మేమిచ్చిన సంక్షేమం, మేమిచ్చిన ప్రజల కోసం ఖర్చు పెట్టిన విధానం, ఇవాళ సమస్యలు పరిష్కారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళింది. సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేస్తారు. కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు గ్రామాలలో అభ్యర్థులు లేక వెలవెలబోతా ఉన్నారు. కాబట్టి మేము బీసీలకు ముమ్మాటికి ఒక న్యాయం చేసే పార్టీగా మేము ముందుకెళ్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాలు కావచ్చు, గ్రామ పాలన అభివృద్ధి జరుగుతుందనేది మేము భావిస్తా ఉన్నాం. మేము పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా 42% ఇచ్చి, ప్రభుత్వ పరంగా ఇవాళ 23% సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మేము నడుస్తూ ఉన్నాం. ఇవాళ 42% చట్టబద్ధంగా ఇవ్వాలనుకున్న అది సాధ్యం కాలేదు కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తూ ఉన్నాం. దీన్ని అందరూ కూడా గమనించాలి. తెలంగాణలో ఒక సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం, కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు దాంట్లో 10,000కు పైచిలుగా గ్రామ సర్పంచులు మేము గెలవబోతా ఉన్నాం. దాదాపు 1,66,00,000 మంది ప్రజలు మాతోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తిమ్మేలు కాదు, సన్యాసులారా తిమ్మేలు కాదురా నాయన. ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ జెండా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వేరు చేయలేరు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్రమైన పార్టీ. ఇవాళ ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదురా నాయన. కేటీఆర్ కావచ్చు, బీజేపీ నాయకులకు మేము సవాలు ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జెండాలు కూల్చినంత మాత్రాన, ఏదో కూల్చండి అన్న మాత్రాన కాదు. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం, గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు. మేము సవాలు ఇస్తూ ఉన్నాం. రానున్న ఎన్నికల్లో 10,000కు పైచిలకు సర్పంచులు గెలవబోతా ఉన్నారు. దీనికి దమ్ముంటే కేటీఆర్ సవాలుకు సిద్ధమని కూడా నేను గాంధీ భవన్ నుంచి సవాలు ఇస్తూ ఉన్నాను. ఇక జూబిలీహిల్స్ ఫలితాలే తెలంగాణ అంతటా ఉంటాయి. అది సర్పంచ్ అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, మున్సిపాలిటీ అయినా, జిహెచ్ఎంసీ అయినా, తెలంగాణలో కాంగ్రెస్కు మరొక 10 ఏళ్ళు ఎదురులేని పార్టీగా, ఎదురులేని శక్తిగా ముందుకెళ్తా ఉంది. దీని అన్నిటి కారణం ప్రజా పథకాలు, సంక్షేమ పథకాలు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఇది నిదర్శనం. స్థానిక సంస్థల్లో ఇంత గొప్ప అవకాశాలు ఇచ్చి పేద మధ్యతరగతి ప్రజలకు, పేదవాడికి ఇల్లు ఇవ్వగలిగినాం, పేదవాడికి సన్నబియ్యం ఇవ్వగలిగినాం, ఇవాళ రైతుకు రుణమాఫీ చేయగలిగినాం, నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చినాం, మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వగలిగినాం. ఇవాళ తెలంగాణలో ఇన్ని పథకాలు అమలు చేసినటువంటి పార్టీ, ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ప్రజా పథకాలను చూసి ప్రజలు మా కోట్లేసి గెలిపిస్తారనే విశ్వాసం, నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.